ఈ పోలీస్ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దాని మీద కూడా అందరికీ గందరగోళం అవుతున్నటువంటి పరిస్థితి. సో, ఇంకో వైపు నుంచి నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. మాకు 20,000 పోలీస్ నోటిఫికేషన్‌లు విడుదల చేయాల్సిందనే దాని మీద కూడా ఇప్పటివరకు కూడా వారు దాదాపు ఒక 2, 3 నెలల నుంచి చేస్తా ఉన్నారు. గతం నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు నుంచి ప్రభుత్వం మాత్రం 7,437 పోస్టులకి భర్తీ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. సో, కొంతమంది హైకోర్టు కూడా వెళ్ళిరట. ఒక్కసారి చూద్దాం ఆ వార్త ఏందనేది. పోలీస్ శాఖలో ఖాళీలెన్ని? పోస్టుల భర్తీకి తీసుకుంటున్నటువంటి చర్యలేమిటి? వారం రోజులు వివరాలు ఇవ్వండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అది మీరు ఎన్ని ఖాళీలు ఇచ్చారు? ఆ శాఖలకు సంబంధించినటువంటి వివరాలు, పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు హైకోర్టుకు తెలియపరచాలనే దాని మీద కూడా హైకోర్టు ముట్టుకాయలు వేస్తున్నటువంటి నేపథ్యం. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఎన్నున్నాయి? వాటి భర్తీ కోసం తీసుకుంటున్నటువంటి చర్యలేమిటి? జారీ చేస్తున్న నోటిఫికేషన్ వివరాలు ఏమిటి? తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలనేది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పెద్ద సంఖ్యలో పోస్టులు మంజూరైనప్పటికీ వాటిని సకాలంలో భర్తీ చేయకపోవడానికి సవాల్ చేస్తూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కీర్తిరెడ్డి అఖిల్శ్రీ గురుతేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన పీల్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ సిఎం మొహియుద్దీన్తో కూడినటువంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. అయితే పిటిషన్ తరపునటువంటి న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలీస్ శాఖలో ఏళ్ల తరబడి ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా వదిలేయడం చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది న్యాయ సూత్రాలు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, 41తో పాటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. మంజూరైనటువంటి ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు కోరారు. అలాగే ప్రతి సంవత్సరం నియామకాల కోసం ప్రత్యేకమైనటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్, జాబ్ క్యాలెండర్ రూపొందించి పక్కా షెడ్యూల్ ప్రకారం నియామక ప్రక్రియను అమలు చేసే ఆదేశాలు ఇవ్వాలనేది ధర్మాసనానికి విన్నవించాలనేది తెలుస్తూ ఉన్నది. సో, ఈ దాదాపు సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విడుదల చేసే విధంగా అంత ప్రక్రియ కూడా తీసుకురావాలి. దాంతోపాటు ఎన్ని పోస్టులు ఉన్నాయి పోలీస్ శాఖలో, ఎంత ఫిల్ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి అనే దాని మీద కూడా కోర్టులో పిల్ వేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కొంతమంది ఒక ట్రస్ట్ ద్వారా, పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. సో, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం 7,437 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామనేది ప్రభుత్వం తరపునటువంటి స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నట్టు నియామకాలపై ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను కోర్టుకు వివరించారు. పోలీస్ శాఖను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, అందులో భాగంగానే తాజాగా 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిందనేది వెల్లడించారు. మిగతా ఖాళీల అంశాన్ని కూడా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందనేది వివరించారు. సో, ప్రభుత్వం సంబంధించినటువంటి న్యాయవాది ఈ విధంగా చెప్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం 7,437 పోస్టులకి భర్తీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంకా మిగతా ఖాళీలకు సంబంధించి కూడా నిశితంగా పరిశీలిస్తూ ఉంది. దానికి కూడా ముందుకెళ్ళి ఇచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయనేది ప్రభుత్వం నుంచి న్యాయవాది చెప్తా ఉన్నారు. సో, ఇక్కడ నిరుద్యోగుల నుంచి మాత్రం 20,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని తెలుస్తూ ఉంది. కొంతమంది ఇంకా హైకోర్టు కూడా వెళ్తామనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తాం. చూద్దాం మరి పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి మరి ఇంకా పోస్టులు పెరిగే విధంగా ముందుకెళ్తుందా, లేకపోతే ఉన్న పోస్టులకు సంబంధించి కూడా ఏ విధంగా ఫిల్ చేస్తారనే దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.